Hey everyone, how are you all? ఈ వీడియోలో వచ్చేసి జీమెయిల్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇఫ్ మీకు కనుక మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే మీరు ఏ జీమెయిల్ అకౌంట్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అయితే ఫస్ట్ చూజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. మనం ఎప్పుడైతే జీమెయిల్ అకౌంట్ డిలీట్ చేసామో ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి డౌన్లోడ్ యువర్ డేటా అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఏంటంటే లైక్ మేక్ ఏ కాపీ ఆఫ్ యువర్ డేటా టు బ్యాక్ ఇట్ అప్ అని. ఇదేంటంటే లైక్ మనం ఏమైనా ఫైల్స్ కానీ కాంటాక్ట్స్ కానీ యాప్స్ కానీ డ్రైవ్కి సంబంధించిన ఫొటోస్ కానీ ఇవన్నీ బ్యాకప్ చేసుకుంటాం కదా, ఇవన్నీ అయితే ఒక ఫైల్ అయితే మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట బ్యాకప్ పర్పస్. లైక్ ఇక్కడ మనకి చూస్తాయి లైక్ అలర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, అసైన్మెంట్స్, క్రోమ్కి సంబంధించిన హిస్టరీ, కాంటాక్ట్స్, డిస్కవర్, డ్రైవ్కి సంబంధించినవి మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అన్టిక్ చేసేసుకోండి మీకు ఇంపార్టెంట్ కానివి. ఓకే, ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మొత్తం కిందికి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ డౌన్లోడ్ లింక్ వయా ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మన మెయిల్కి అయితే వచ్చేస్తుంది డౌన్లోడ్ కాపీ. ఎక్స్పోర్ట్ 1 సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫైల్ సైజ్ వచ్చేసి 2 జీబీనా 1 జీబీనా 4 జీబీనా మీరు మీ సైజ్ ఎంత ఉంటే ఫైల్ సైజ్ అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఈ డేటా అనేది మొత్తం అయితే వచ్చేసి మనకు మెయిల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ డేటా కూడా మీరు జీమెయిల్ అకౌంట్ డిలీట్ చేయకముందే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డేటా మీ మెయిల్కి వచ్చేస్తుంది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కింద డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది, అంటే డిలీట్ యువర్ ఎంటైర్ అకౌంట్ అండ్ డేటా, అంటే అకౌంట్లో ఉన్న డేటా డిలీట్ అవుతుంది, మొత్తం అకౌంట్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ లాక్ కానీ స్క్రీన్ లాక్ కానీ అడుగుతుంది, ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి మళ్ళీ డౌన్లోడ్ యువర్ డేటా ఉంటుంది, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు డేటా, లేదంటే లైట్ తీసుకోండి. ఇక్కడ మనకు చూస్తుంది జీమెయిల్ ఉన్న ఇన్బాక్స్లో ఉన్న మెయిల్స్ కానీ యూట్యూబ్కి సంబంధించిన క్యాలెండర్, యాప్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ డిలీట్ అవుతామని. ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివేసి ఇక్కడ టిక్ అయితే కొట్టేసేయండి, 2 టిక్స్. కింద డిలీట్ అకౌంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అంతే గైస్, అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. ఒకవేళ కనుక మీరు మళ్ళీ అకౌంట్ని వద్దు నాకు అకౌంట్ మళ్ళీ కావాలని అనుకుంటే ఇక్కడ రికవర్ అకౌంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి సంథింగ్ పాస్వర్డ్ అన్నీ ఇస్తాయి, మీ అకౌంట్ అయితే రికవర్ అయిపోతుంది. అది కూడా వితిన్ 30 డేస్ లోపల మాత్రమే మీరు రికవర్ చేసుకోవచ్చు. తర్వాత అంటే మనం రికవర్ చేసుకోలేము, ఎందుకంటే అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఏమన్నా 30 డేస్ లోపలే మీరు అకౌంట్ అనేది అయితే రికవర్ చేసుకోవచ్చు. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.